పోలవరం పూర్తయితే ఏపీ దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం క్షమించరాని విషయమని అన్నారు. ఏమన్నా వాళ్ళందరూ రావాలి, కూర్చోవాలి. వేసామండి కమిటీ, ఇందులో పార్లమెంట్, దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, ఇక్కడ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్ గారు ఉంటారు. దాని మీద స్పెషల్గా కొంతమంది ఇంజనీర్లు వేశారు. ఏం చేశారా అంటే పోలవరం, ఆయన ఎవరో ఎన్వైర్మెంటలిస్ట్ చెప్పాడు. ఆయన పోలవరం కానీ కట్టారా, ఫ్లడ్ వస్తే మొత్తం రాజమండ్రి, ఏలూరు అన్నీ కొట్టుకుపోతాయని. చివరికి డయాఫ్రమ్ వాళ్ళు పోవటం చూస్తుంటే ఇది ఆయన చెప్పినట్టు అవుతుందా ఏంటిది? పకడ్బందీగా కట్టారా? అసలు కొట్టుకుపోవటం ఏంటి? ఆ బావర్ అన్న వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు, కొట్టుకుపోవటాలు ఏమన్నా పెట్టారా? అందులో ఎన్నేళ్ళు గ్యారంటీ ఇస్తున్నామని ఏమన్నా పెట్టారా? గుర్తునే కాంట్రాక్ట్ ఇచ్చారా? ఏమి ఎవరికి? చంద్రబాబు నాయుడు గారి టైంలో బస్సులు ఎక్కి తీసుకెళ్ళి చూపించేవారు, బాజా భజంత్రీలు భోజనాలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు పెట్టేశారు, ఎవరో వెళ్ళి చూడటానికి కూడా వీల్లేదు. అప్పుడు వెళ్ళి చూస్తే మనకేం అర్థం అవ్వదు, ఇప్పుడు చూడకపోయినా ఏం అర్థం అవ్వదు. పోలవరం అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఇదో శ్రీశైలం లాగో, నాగార్జున సాగర్ లాగో, బాక్రాలంగం లాగో ఏదో ఒక డ్యామ్ కడతారు, వాటర్ వస్తుంది అనుకుంటున్నారు. పోలవరం అనేది పూర్తయితే సుమారు 2000 టీఎంసీ మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం వచ్చేస్తుంది.